ఒక రిలేషన్షిప్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జెన్యూన్ గా లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండగలరా? పొద్దుంత ఉంటారు కానీ నైట్ ఉండలేరా అన్న, చెప్పలేము. ఏం చెప్పేవరా? నమ్మకం లేదరా మాకు దానిపైన. మాకు నమ్మకం లేదరా, ఏం అనుకో. ఫేస్ చూసి వాళ్ళ షేప్ చూసి లవ్ చేయకూడదు. పైసలు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. తర్వాత ఫీలింగ్స్ వస్తాయి బ్రో. అది ఫీలింగ్స్ అని కాదు కానీ అది అయిపోతుంది. అది అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్చి తెలుగు. వెల్కమ్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. ఈ రోజు అయితే మనం ఫన్నీ క్వశ్చన్స్ తో క్రేజీ క్వశ్చన్స్ తో మనం పబ్లిక్ అయితే అడగబోతున్నాం, అలానే స్టూడెంట్స్ కూడా అడగబోతున్నాం హైదరాబాద్ యూత్ తో. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ రియాక్షన్ మనం క్యాప్చర్ చేస్తాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి. ఒక రిలేషన్షిప్ లో ఏదైనా కానీ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా కానీ ఫ్రెండ్ గా ఉండగలరా? ఉండగలరు. ఉండగలరు. కన్ఫర్మ్ గా ఉండగలరు. హౌ అంటే ప్రతి అమ్మాయికి ఏదో అంటే పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉండాలని అనుకుంటారు. సో అలా రిలేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలరు. పొద్దుంత ఉంటారు కానీ నైట్ ఉండలేరా అన్న, చెప్పలేము. సార్ ఏంటి సార్ అది? పొద్దుంత ఉంటారు కానీ నైట్ ఉండలేరా అన్న, చెప్పలేము. ఏం చెప్పేవరా? అంతేగా అన్న. పొద్దున్న దాకా ఓకే, నైట్ గ్యారంటీ లేదు. అంటే మీకు గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? మాకు ఉన్నారన్న. నాకు లేరన్నా, వానికి డౌటే నాకు అట్లయితే అని మీద. మనోడు అనుకున్నారు పకోడు వీడు. నాకేం లేదు, ఎందుకంటే ఆన్సర్ చెప్పాడు కదా. నేనేమన్నాను, ఒక అబ్బాయి అమ్మాయి జెన్యూన్ గా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండగలరా? అయితే లేరు కానీ ఏదో కలిసినామంటే ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అన్న నేను జెన్యూన్ గా ఉన్నా అన్న, ఎందుకంటే పైసలు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. పైసలు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అబ్బా ఓన్లీ అమ్మాయికి ఫోన్ చేసి నాకు పైసలు కావాలంటే ఇచ్చేస్తారు. సూపర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జెన్యూన్ గా ఫ్రెండ్స్ లాగా ఉండగలరా? 2000 బ్యాచ్ అని 90s బ్యాచ్ అని ఎవరైనా కానీ అట్లా లేదు. 90s లో జరిగింది. ప్రెజెంట్ ఉన్నాం కాబట్టి. లేదబ్బా, నమ్మకం లేదరా నాకు. క్వశ్చన్ కూడా కంప్లీట్ కాలేదురా ఇంకా నేను. నమ్మకం లేదరా మాకు దానిపైన. మాకు నమ్మకం లేదరా, ఏం అనుకో. ఏ తప్పు చేసినా క్షమించాలన్నా. అలా అయితే ఎప్పటివరకైనా ఉండగలరు. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు చూస్తాం కదా, ఫస్ట్ ఒక లవ్ కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రెండ్షిప్ అంటారు. ఒక అమ్మాయి అబ్బాయి ఫస్ట్ ఫ్రెండ్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ లవ్ తో ఎండ్ అయ్యేది చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమాలు కూడా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఇది ఎంత వరకు జెన్యూన్ గా ఉంటది? జెన్యూన్ అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ చేస్తే అంటే తెలుస్తుంది అన్న. అసలు ఫ్రెండ్షిప్ లవ్ అవ్వచ్చు కానీ లవ్ మాత్రం ఎప్పుడు ఫ్రెండ్షిప్ అవ్వదు. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండగలరా జెన్యూన్ గా? I don't think so. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ పర్స్పెక్టివ్. Situations and people around us. Yeah. సిచువేషన్స్ వల్ల సొసైటీ వల్ల మేబీ చేంజ్ Third అవ్వచ్చు. person. Probably. వాళ్ళ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతే Yeah, right. Exactly. Yeah. నువ్వే చెప్తావు బ్రో. కృష్ణ ఏదంటే అదే. నువ్వు చెప్పు, నాకైతే అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ గా అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, అలానే లైఫ్ లాంగ్ ఉండగలరా? ఉండొచ్చు అనుకుంటే ఉండొచ్చు. యాడ్రా ఇప్పుడా ఓన్లీ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అయితే కాదు కదా. అదే బాధ వచ్చింది ఇప్పుడు. ఓన్లీ ఫ్రెండ్స్ అన్నారు, ముందు బెస్ట్ కాదు లవర్ కాదనే ముందు చెప్పు. నీకే ఓన్లీ ఫ్రెండ్స్ అన్నారు, ఫ్రెండ్స్ కింద ఉండొచ్చు. బాబు స్టార్టింగ్ అదే పాయింట్ కదా, నువ్వు నాకు ఫ్రెండ్, తర్వాత మన బెస్ట్. అమ్మాయి అబ్బాయి అన్నారు, అబ్బాయి కాదు. అమ్మాయి అబ్బాయి వచ్చాడు కదా, అబ్బాయి అయితే గే అవుతుంది అప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే బ్రో, సూపర్. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వాళ్ళ కోసం కొన్ని తెలుస్తాయి. ఎలా ఉంటున్నారు. ఫస్ట్ లో లవ్ అంటే కష్టం అన్న, మొత్తం తెలిసాక లవ్ చేయాలి కానీ ఫేస్ చూసి వాళ్ళ షేప్ చూసి లవ్ చేయకూడదు. సూపర్ అమ్మా, పేపర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జెన్యూన్ గా ఫ్రెండ్స్ గా ఉండగలరా? ఉండొచ్చు. ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు అయితే ఉండొచ్చు, ఆ తర్వాత కష్టం. మీకు ఉన్నారా ఫ్రెండ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మరి మీరు లేరా వాళ్ళతో ఇప్పుడు? అంటే పర్టికులర్ టైం ఇంకా రాలేదు బ్రో. పర్టికులర్ టైం వస్తే వెళ్ళిపోతుంది. అంటే ఆ పర్టికులర్ టైం వచ్చేటప్పటికి మా డిగ్రీ అయిపోతుంది. వీడి మీద కూడా నమ్మకం లేదు, వీడికి ఓకే నమ్మకం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జెన్యూన్ గా ఫ్రెండ్స్ లో ఉండగలరా? అంటే 50-50. ఎందుకు?
ఎందుకంటే కొంతమందికి ఫీలింగ్స్ పెరుగుతాయి, కొంతమందికి పెరగవు. కొంచెం నిజాయితీగా ఉంటుంది, కొంతమంది నిజాయితీగా ఉండదు. ఓకే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి జెన్యున్గా అంటే ఫ్రెండ్స్లా ఉండగలరా? అస్సలు ఉండలేదు. అంటే మీకు ఏమైనా అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఎందుకు? తర్వాత ఫీలింగ్స్ వస్తాయి బ్రో. అది ఫీలింగ్స్ అని కాదు కానీ అది అయిపోతుంది. అది అయిపోతుంది రాజాజీ. ఏదైపోతుంది? చాలానే అవుతాయి. ఓకే, ఎలా ఉండాలంటే మామూలుగా ఇప్పుడు కలిసిన తర్వాత వాళ్ళు తెలుసుకోవాలన్నా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కొంచెం షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోలేరు అనమాట. సో ఒక బాయ్ బెస్ట్ గానీ అలా ఉండరు అనుకో, వాళ్ళతో ఫ్రీగా ఉండొచ్చు, ఎలా బయటకి తిరగచ్చు, ఏం చేసుకోవచ్చు. మీరు ఉండొచ్చు. ఎందుకు? మీకు అందరిపైన అదే ఫీలింగ్ రాదు కదా. అంటే మీరు ఉన్నారు ఇంతవరకు? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే యాక్చువల్గా కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఆ ట్రస్ట్ కొంచెం బ్రేక్ అవుతుంది కదా, అలా ఇంతవరకు మీకు బ్రేక్ అవ్వలేదా? లేదు, అంటే వేరే వాళ్ళు వస్తే అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. ఓకే, నీ ఆన్సర్ బ్రో? ఉండొచ్చు. ఉన్నారా మీరు? మీకు ఫ్రెండ్ ఉందా? అంటే ప్రతి ఒక్కరిని మనం అలా చూడలేం కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. Please subscribe Mirchi Telugu. సబ్స్క్రైబ్ టు మిర్చి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్చి తెలుగు.